ఓడిన చోటే గెలవాలి, తిట్టిన నోళ్ళే పొగడాలి, చులకనగా చూసిన కళ్ళు నీ సాయం కోసం వెతకాలి, నువ్వంటే భరించలేని మనుషులు నువ్వుంటే బాగుండని మనసులో అనుకోవాలి. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అండి. శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అనమాట. ఇదిగో ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను. అలాగే గడప కూడా పోదిచ్చి ఇలా అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేశానండి. ఇల్లంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. శుభ్రంగా ఊడ్చేసి తుడిచేసి నీట్గా అయితే ఉంచేసానమాట. అలాగే ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. స్టవ్ కూడా నేను గురువారం రోజు నైట్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఈరోజు మార్నింగ్ ఒకసారి కొన్ని వాటర్ పోసి క్లాత్తో తుడిచేసి తర్వాత ఇవన్నీ అయితే ఇట్లా సర్దేస్తున్నానండి. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ప్రతి గురువారం నైట్ అయితే ఇలా స్టవ్ ఇదంతా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానని. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఇక తర్వాత ఇక్కడ నేను స్టవ్ కూడా పూజించేసానండి. ఇంక ఈరోజు అయితే శ్రావణ మాసం 3వ శుక్రవారం కదా, ఇక అందుకని ఇక్కడ నేను ప్రసాదంలోకి ఈరోజు రవ్వ పాయసం అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి తీసుకున్నాను, 2-3 స్పూన్లు. అందులో ఇంకా జీడిపప్పు అయితే వేసి ఇలా అయితే ఎంచుతున్నానండి. ఫస్ట్ జీడిపప్పునైతే అయితే సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత నేనైతే ఇవి కిస్మిస్లు ఉంటాయి కదా, అవే అండి, మనం ఎండు ద్రాక్ష అని కూడా అంటూ ఉంటాం కదా, ఇక అవి కూడా కొన్ని అయితే వేయించుతాను. ఇంకా ఈ జీడిపప్పు కిస్మిస్లే కాకుండా ఇంకా కొన్ని స్వీట్స్లో వేసుకుంటూ ఉంటాం కదండి, అవి కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యిలో వేయించుకొని. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను జీడిపప్పు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నానండి. మనకి రవ్వ పాయసం కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి రవ్వ పాయసం కూడా చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తూ ఉంటానండి, ఇట్లా ప్రసాదానికి చేస్తూ ఉంటానన్నమాట. ఇంట్లో ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే అండి, నేను ఇంకా జీడిపప్పులు కిస్మిస్లు అయితే నెయ్యిలో వేయించేసిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసి తర్వాత రవ్వ అయితే వేస్తున్నానండి. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, అదైతే వేస్తున్నానండి. ఇదైతే నెయ్యిలో మనం బాగా యాగనివ్వాలి. ఈ రవ్వ మనకి నెయ్యిలో బాగా ఏగిన తర్వాత 1 కప్పు రవ్వకి 2-3 కప్పుల నీళ్ళు అయితే తీసుకోవాలండి. మనకి పాయసం అనేది ఇంకా జారుడుగా రావాలనుకుంటే మనం ఇంకొక 2-3 కప్పులు ఎక్స్ట్రా నీళ్ళు తీసుకున్నా పర్లేదు. మనకి సగ్గుబియ్యం పరమాన్నం ఉంటుంది కదండి, అలా కావాలనుకుంటే ఒక 2 కప్పులు నీళ్ళు ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదనుకుంటే మనకి బెల్లం పొంగలి పాల పొంగలి చేసుకుంటుంటాం కదా, అలా కావాలనుకుంటే మనం సమానంగా నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. మనం నీళ్ళని తీసుకుంటామో పాలు కూడా అన్నీ తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ పాలు అయితే పోసి రవ్వనైతే బాగా ఉడకనిస్తున్నాను. ఇందులో అయితే పంచదార వేస్తున్నానండి. నేను ఒక 1/2 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ పంచదార వేసుకున్నా సరిపోతుంది. మనకి రవ్వ చక్కగా పాలల్లో ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు, ఇవైతే వేస్తున్నానండి. ఇంకా అలాగే యాలకుల పొడి ఉంటుంది కదా, అది కూడా నలగొట్టి అయితే వేసాను. మనం ఎప్పుడైనా సరే స్వీట్ చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటే కూడా మంచిదండి, టేస్ట్ మరింత పెరుగుతుందనమాట స్వీట్కి. ఇదిగో ఇవి వేసిన తర్వాత నేను మొత్తం అయితే ఒకసారి ఇలా కలిపేస్తున్నానండి. చక్కగా మనకి రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నేను మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజుగా కాకుండా మీడియంలో అయితే చేస్తున్నాను అనమాట. ఈ పాయసం అనేది జారుడుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మీడియంలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పాలు నీళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే మనకి రవ్వ కేసరి ఉంటుంది కదా, అలా వస్తుందండి. చూడటానికి అలా కనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కొన్ని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకి సగ్గుబియ్యం పరమాన్నం ఉంటుంది కదా, అలా వస్తుందన్నమాట. నేనైతే సగ్గుబియ్యం పరమాన్నంలా కాకుండా అలాగే రవ్వ కేసరిలా కాకుండా ఇదిగో ఇలా మీడియం ఇలాగైతే చేస్తానన్నమాట. చూడండి ఈ విధంగా అయితే ఉంది. చూడటానికే కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే రెడీ అయిపోయిందనమాట. ఇక అందుకని నేనైతే పక్కన పెట్టేశాను. స్టవ్ మీద కొన్ని పాలు మిగిలితే ఇంకా అవైతే పెట్టాను అనమాట స్టవ్ పైన. ఇప్పుడైతే ఇంకా పూజలో కానీ కొంచెం పాయసం అయితే తీస్తున్నాను ఒక గిన్నెలోకి. ఇంక ఇలా అయితే పూజ గదిలో అయితే
ప్రశాంతంగా ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ అయితే చేశానండి. శ్రావణ మాసం 3 శుక్రవారం పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఈరోజు కూడా పూజ పని అయితే త్వరగానే పూర్తయిందండి. ఇంకా పూజ పని పూర్తయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదా, ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. నేను కొంచెం త్వరగానే నిద్రలేచానండి. త్వరగా నిద్రలేచి ఫస్ట్ ఇంకా పూజ పని అయితే పూర్తి చేసుకున్నాననమాట. ఇంకా తర్వాత అయితే పిల్లల్ని రెడీ చేశానండి. పిల్లల్ని రెడీ చేసి స్కూల్ దగ్గర అయితే దింపేసొచ్చాను. తినిపిచ్చేసి స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇంకా వాళ్ళని రెడీ చేసేదంతా వ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత మళ్ళా నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఇక్కడైతే దోసలు పోస్తున్నాను నేను తిందామని. ఇక్కడ 2 దోసలైతే చేద్దామని చేస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈరోజైతే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్దామనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటనేది లాస్ట్‌లో చెప్పండబ్బా. భార్యాభర్తల గురించి అనమాట. ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఓకే. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం చేస్తూ ఉంటుందండి. భర్త ఆమె చేయి పట్టుకొని నీతో ఒకటి చెప్పాలి అని అంటాడు. ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటాడు. కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి అని చివరికి ఇలా చెప్తాడు భర్త. నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్తాడు. ఆ మాటలకి బదులుగా ఆమె ఎందుకు అని మామూలుగా అడిగింది. ఆమె ప్రశ్నని భర్త పట్టించుకోకుండా ఏ సమాధానం ఇవ్వలేదు. ఆమెకి కోపం వచ్చింది. ఆమె ఒక వస్తువుని దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్తను గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో, అసలు ఏం జరుగుతుందో తనకు ఏమీ అర్థం కాలేదు. ఎలాగైనా ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. భర్తని గట్టిగా అడుగుతుంది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్తాడు. నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపై ప్రేమ లేదు. ఆ మాటలు విన్న తను చాలా బాధపడింది. ఒక నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు. భర్త గిల్టీ ఫీలింగ్తో నాకు నువ్వు విడాకులు ఇవ్వటానికి ఒప్పుకుంటే నువ్వు ఉండటానికి సొంత ఇల్లు, అలాగే కారు, అలాగే నాకున్న ఆస్తిలో 30% వాటా ఇస్తానని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు. భార్య చాలా కోపంతో ఆ పేపర్లని చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది. భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు. అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఏడుస్తూ ఉన్న తన భార్యని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావటానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చేయలేదు. కానీ అతనికి వెంటనే నిద్ర పట్టింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకుల సంబంధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమీ కోరుకోవటం లేదు. కానీ విడాకులకు ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు 1 నెల రోజులు పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకి ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను వాళ్ళ భర్తని నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది.
ఆమె అతన్ని గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకొని వెళ్ళారో గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకెళ్లాలని కోరింది. అప్పుడు అతను ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసుండే చివరి రోజుల్లో తను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్తాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్టుగా అతను భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంటుంది. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజున తను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. హే నాన్న అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు విన్నా తనకి మాత్రం చాలా బాధను కలిగించాయి. తీసుకెళ్లేటప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది, మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగిన నవ్వాడు. అతను ఆఫీస్కి వెళ్ళాడు. ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆఫీస్ బస్ కోసం ఎదురు చూస్తుంది. తను ఆఫీస్కి ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. రెండో రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలిగ్గా అనిపించింది. ఆమె తల తన గుండెని తాకుతుంది. ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది. తను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుంది అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపించాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. తన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తను ఆశ్చర్యపోయాడు. 4వ రోజు తను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అమ్మాయితోనేనా నేను 10 సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపిస్తుంది. 5 మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య బంధం పెరుగుతుందని తను తెలుసుకుంటాడు. తను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకొని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపిస్తాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది. కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్గానే ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయింది అని. అందుకనే అతను తనని తేలిగ్గా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఎంతో బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమైంది. అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలపైన తాకింది. ఆ సమయంలోనే వాళ్ళు అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న అమ్మని బయటికి తీసుకెళ్ళి సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవటం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళ నాన్న ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసుని తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. రోజులానే అతను ఆమెని ఎత్తుకొని బెడ్రూమ్ నుండి హాల్లోకి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది. అతను ఆమెని గట్టిగా పట్టుకున్నాడు, అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలిగ్గా ఉండటం వల్ల అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజు అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు, మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అవుతుందేమో అని.
ఓకే అండి. మీరు ఇప్పటి వరకు విన్నారు కదా! అతను జాను ఉండే క్యాబిన్‌కి వెళ్లి జానుతో ఏం చెప్తాడు? అలాగే జానుతో కలిసి ఉండాలనుకుంటాడా? లేదా తన భార్యతో కలిసి ఉండాలనుకుంటాడా? తన భార్యకి విడాకులు ఇచ్చేసి జానుతో ఉంటాడా? మీకేమనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే తర్వాత ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ అయితే చెప్తానండి. ఈ వీడియోలో అయితే ఇంతే చెప్పాననమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.